అవుతున్నాను. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ తగ్గిపోయింది అని తన హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిందని చెప్పేటప్పుడు మాకు వచ్చే ఆనందం చాలా వెలకట్టలేనిది. ఇక్కడికి చేసిన జడ్జి వాళ్ళకి నమస్కారం. ప్లీజ్ మ్యూజిక్ ఆన్ చేయండి. మ్యూజిక్ ఆన్ చేయండి. గౌరవనీయులైన మహిళలందరికీ నా వందనములు, శుభాభివందనములు. నా పేరు మోహిని సాయిలీల. నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనం ఇప్పుడు మహిళల గురించి, మహిళా జడ్జిల గురించి ఒక్క 5 సెకండ్స్ చెప్పుకుందామండి. మొదటిసారిగా మన మహిళా జడ్జిగా ఎన్నికైన వాళ్ళు అన్నా చాండే గారు. ఈవిడలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి మనం చెప్పుకోవడానికి. ఏ ఊర్లో అయితే తను పుట్టారో ఆ ఊర్లోనే హైకోర్టు జడ్జిగా 8 ఏళ్ళు తన సేవలను మన దేశానికి అందించారు. తను కేరళలో పుట్టారండి, కేరళలోనే హైకోర్టు జడ్జిగా చేశారు. అలాగే తనే కాదండి, ఇంకా ఆడవాళ్ళు ఈవిడ పుట్టింది 1995లో, 1937లో తన సర్వీసుల్ని స్టార్ట్ చేశారు. అంటే చాలా ఎర్లీగా తన సర్వీసుల్ని స్టార్ట్ చేశారు. ఇంకా హైకోర్టే కాదండి, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని చోట్ల మహిళలు మేము ఎందులో తక్కువ కాము అని నిరూపిస్తున్నారు. అలాంటి వాళ్ళలో కొంతమంది పేర్లని మనం చెప్పుకుందాం. సుప్రీంకోర్టులో ప్రెసెంట్ మహిళా జడ్జిల గురించి కొంతమందిని చెప్పుకుందాం. జస్టిస్ బెనర్జీ గారు, జస్టిస్ కిరణి గారు, జస్టిస్ కోహ్లీ గారు, ఇలా చాలా మంది అండి. అందరూ కలిసి, మన నారీమణులందరూ కలిసి మన దేశాన్ని ముందుకు నడపడానికి తమ సాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు అని చెప్పడానికి మనకి ఇంతకన్నా మంచి ఉదాహరణలు ఉండవని చెప్తున్నాను. ఒక స్త్రీ చేతిలో దేశం ఉంది, ఒక స్త్రీ చేతిలో రాజ్యం ఉంది, ఒక స్త్రీ చేతిలో రాజధాని ఉంది. నారీమణులు జిందాబాద్. नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद. Thank you. Music. Very happiest afternoon to all. Advance happy women's day. Engineering is not just about missions. It's all about problem solving, the future shapers, ఇంకా ఇన్నోవేషన్స్. మనం పాత కట్టడాలను చూసుకున్నా సరే అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యాం, ముందు ఎలా ఉంటామని తెలుస్తుంది. కల్పన చావ్లా
She's the first woman in space. She's the first aeronaut space engineer. She's very inspiring to millions of people, especially women. ఇంకా సుధామూర్తి గారి గురించి ఇక్కడ చాలా మంది తెలిసే ఉంటుంది. షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ అంటే టాల్కో. ఇంకా రీసెంట్ వ్యాక్సినేషన్ గురించి మనం కరోనా గురించి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. గగన్దీప్ కౌర్ వ్యాక్సినేషన్ విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చారు అన్నమాట. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్. దీని పేరు కుసుమ. దీన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ పోలీస్. పోలీస్ అంటే ప్రొఫెషన్ కాదు, పోలీస్ అంటే ఒక ప్రొఫెషన్ మాత్రమే కాదు, అందరినీ రక్షించే ఒక ఎనర్జీ. మనకి పోలీస్ ఉన్నారు మన చుట్టూ అంటేనే మనం సేఫ్ గా ఫీల్ అవుతాం. ఫస్ట్ లేడీ పోలీస్ ఐపీఎస్ తెలుసా ఎవరో? కుస్మా కిరణ్ బేడి. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఫీమేల్ కిరణ్ బేడి గారు. అసలు మొత్తం ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి తెలుసా పోలీసెస్ లో? ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి? ఏఎస్పీ, ఎస్పీ, ఎస్ఐ, సిఏ, కానిస్టేబుల్, డీజీపీ, డిఐజీ, డిఎస్పీ, ఇలా మొత్తం 11 క్యాడర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఓన్లీ 7.8% మాత్రమే లేడీస్ ఉన్నారు. ఇది 2023 లో ఉన్న స్కేల్ అన్నమాట. తర్వాత 2024 లో తీసిన స్కేల్ ప్రకారం అది 3% కి ఇంప్రూవ్ అయింది. వీఆర్ గ్రేట్. 3% కి పోలీస్ ప్రొఫెషన్ లో లేడీస్ ఉన్నారు. ఇంకొక విషయం, పోలీస్ ఉన్నప్పుడు సేఫ్ గా ఉండడం కాదు, పోలీస్ లేనప్పుడు ఎలా సేఫ్ గా ఉండాలి చెప్పండి. 112 ఇండియా, ఇది ప్లే స్టోర్ లో ఉంటుంది. 112 యాప్ అనేది. ఈ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మీ అమ్మాయిలు, చెల్లెళ్ళు, పిల్లలు, అత్తలు ఎవరికైనా సరే ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా హింసలు జరుగుతున్నాయి. ఈ యాప్ అందరి దగ్గర ఉండాలి. దీంట్లో మీరు జస్ట్ ఫోన్ నెంబర్, నేమ్, మీ లొకేషన్ ఎంటర్ చేస్తే చాలు. మీ చుట్టూ 24/7 పోలీస్ ఉన్నట్టే. 112 ట్యాప్ చేయగానే మీ పోలీస్ ఎక్కడున్నా సరే మీ చుట్టూ వస్తారు.
మీ చుట్టూ ఎవరు లేరు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం అనుకోగానే 112కి డైల్ చేస్తే వెంటనే మీ ఫోన్ ట్రాక్ అవుతుంది, పోలీస్ మీకు రక్షణ కల్పిస్తారు. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలి మీరందరూ? ఎందుకంటే మన వారి బాధ్యత మనదే కదా. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సరి చేస్తా